నారాయణ అలా కూర్చోమని అలా కూర్చోమని అలా కూర్చోమని మీరు కూర్చోండి అట్లే కూర్చోండి చైర్లు వేసుకొని కూర్చోండి చైర్స్ ఉన్నాయి కదా కూర్చోబెట్టినా ఒక్క మినిట్ అందరు దయచేసి ఒక 2 నిమిషాలు తమ్ముడు ఒక్క మినిట్ తమ్ముడు ఒక్క మినిట్ ఆగండి మనం కార్యక్రమం మొదలు పెట్టుకోవాలా మనం రైతు నిరసన దీక్ష ఈరోజు చేవల నుంచి మొదలు పెడుతున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు ఎంత దగా తిన్నాడో రైతాంగం ఎంత మోసపోయిందో అది చెప్పడానికి రైతు పక్షాన కొట్లాడడానికి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో రామన్నయ్య రావడం జరిగింది కాబట్టి దయచేసి మనం అందరం కొంచెం డిసిప్లిన్ గా క్రమశిక్షణతోని కార్యక్రమం చేసుకుందాం రైతులు టీవీల ద్వారా లక్షలాది మంది మన దిక్కు చూస్తున్నారు ఈరోజు లక్షలాది మంది టీవీలలో మన దిక్కు చూస్తున్నారు ఇక్కడ చాలా మంది వేలాది సంఖ్యలో రైతులు మన దిక్కు వచ్చిండ్రు మా తరఫున కొట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మా తరఫున కొట్లాడతాడు కేటీఆర్ మా తరఫున కొట్లాడతాడని చూస్తున్నారు కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం మనం క్రమశిక్షణతో చేసుకోవాలా ముందు కూర్చున్న తమ్ముళ్ళు కూడా దయచేసి మీరు ఎటువంటి కింద పెట్టొద్దు పైన తర్వాత అది ఎవరిచ్చిన తర్వాత కార్యక్రమం అది ఆ కార్యక్రమం తెలంగాణ తల్లికి పాలాభిషేకం తర్వాత ఉంటుంది దయచేసి కింద పెట్టొద్దు అది దశరథ్ కింద పెట్టొద్దు తెలంగాణ తల్లిది దూరం తీసుకొని పైన పెట్టండి అన్న దయచేసి మనం అందరం కూడా క్రమశిక్షణతో కార్యక్రమం చేయాలి అభిబోలానా అరే ఇప్పుడే చెప్పిన కదరా నాయన నీకు ఉండుకొచ్చేపు మనమందరం కూడా చేవేల గడ్డ సాక్షిగా తెలంగాణ రైతాంగానికి నమ్మకం ఈయనకొచ్చినాం భరోసా ఈయనకొచ్చినాం కేసీఆర్ ఆనాడు కూడా కేసీఆర్ ఉన్నాడు కొట్లాడికే అధికారం ఉన్నా లేకపోయినా తెలంగాణ పక్షాన తెలంగాణ రైతుల పక్షాన కొట్లాడడానికి ఈరోజు కేసీఆర్ ఉన్నాడు రైతాంగం తరఫున చెప్పడానికి ఈరోజు చేవేల సభకు వచ్చినాం సోదరులారా ఈ గత 8 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతాంగం వ్యవసాయం రైతులు ఎంత మోసపోయినరో ఎంత దగాపడ్డారని నేను చెప్పవసరం లేదు ఊర్ల నుంచి వచ్చిన మీ అందరికీ బాగా తెలుసు మీ అందరి తరఫున బీఆర్ఎస్ పార్టీ ఒక మాట యాద పెట్టుకోండి ఆ రోజు అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఏం చెప్పిండు అధికారంలోకి రాగానే డిసెంబర్ 9